దూకేస్తున్నది వెళ్ళిపోతాంట. ఇటు పెడితే ఎదరికి అలా పెట్టి ఇలా పక్క పెట్టు. నేను పెట్టిన యూట్యూబ్ లో పెట్టినా నిన్ను పెట్టినా. నీ పేరేంటి చెప్పు. నీ పేరు చెప్పు. మిమ్మల్ని తీయట్లేదులేండి. ఇవాళ చేపలు తీసుకోవడానికి వచ్చామండి. వాళ్ళ అమ్మగారే రైలు అమ్మేది. చేపలు లైవ్ ఫిష్ అండి. వాళ్ళ అమ్మగారిని కొడితే వాళ్ళ అమ్మగారిని నేను తీనా ఎలా పట్టుకు అది సరిగ్గా అయినా పర్లా తీస్తున్నా మీకోసం. తాకుండా పడిపోతున్నారా? సుగంధ సోడా ఎందుకు బాగా ఉన్నాయి కదండి. అందులో సుగంధ సోడా తాగుతుంది. ఇవన్నీ ఇక్కడైతే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. కచ్చా మ్యాంగో అంట, బ్లాక్ కరెంట్, స్ట్రాబెరీ, మ్యాంగో, బ్లూబెర్రీ, మొజిటో, పైనాపిల్, స్ట్రాబెరీ, సుగంధి. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. వేసవకాలం ఏంటంటే ఫుల్ డిమాండ్ అనమాట. సరే విజయవాడలో ఎండలు ఎక్కువ కదా. ఇంటికెళ్ళ దారిలో మెట్రో దగ్గర ఎదురుగుంది అనమాట. కొత్తగా పెట్టారు. వచ్చిన వాళ్ళు ఒకసారి విజిట్ చేయాలా? విజిట్ చేయండి వచ్చిన వాళ్ళు. నీ పేరు చెప్తే డిస్కౌంట్ లో ఉంటుందా? సింపుల్ గా ఉంది. నేను తాగింది సుగంధ సోడా తాగా 15 రూపాయలు. నీ పేరు చెప్తే డిస్కౌంట్ అలాంటివి ఏం లేవా? వాళ్ళు ఇస్తారు, మళ్ళీ నా దగ్గర తీసుకుంటారు. వాళ్ళు ఇస్తారుగా చాలు. మాకు నీ దగ్గర తీసుకుంటారు లేదా మాకు అనవసరం. ఫోన్ చేస్తారు నాకు. మీకు డిస్కౌంట్ ఇచ్చి నాకు ఫోన్ చేస్తారు. నేనేమో సుగంధ సోడా తాగితే వెళ్ళాము సుగంధ సబ్జా ఒకరు, సుగంధ సబ్జా ఇంకోటి ఏదో. నువ్వేం చెప్పారా? నేను చెప్పలు ఆలోచిస్తూనే ఉన్నాడు. అదేంటండి అదొక గ్లాస్ ఇదొక గ్లాస్ ఇచ్చారు అందుకనే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళొచ్చాం. మరి వెళ్ళొచ్చాక మార్కెట్కి వెళ్ళాము. వెళ్ళి చేపలు, చికెన్ తీసుకొని వచ్చాము. ఇవాళ కుమారి వాళ్ళు వచ్చారు. కుమారి బావ వచ్చాడు. తర్వాత మా పిన్ని వచ్చింది, కీర్తి వచ్చింది, సువర్ణను, యశ్రాజు వస్తున్నారు ఇప్పుడే. రమ్మంటే కానీ రారండి. రమ్మంటే కానీ రాని మనుషులండి వీళ్ళు. ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. మేమే తిరగాల్సి వస్తూ ఉంటుంది. 11ంటికి వెళ్ళి వాళ్ళింటికి 11ంటికి వెళ్తే 2ంటికి ఇంటికి వచ్చామండి. వచ్చేటప్పుడు ఇంకా చేపలు అయితే తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. టైం ఆల్రెడీ 3 అయిపోయింది. వంట జరుగుతుంది, ఇంకా వెయిటింగ్. మరి చేపల కూర ఎలా ఉందో, చికెన్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం, చూసి చెబుదాం. ఏమ్మా అయింది అవ్వలేదా? అవుతుంది బాబు, అవుతుంది. ఇంకా అవ్వలేదా? అవుతుంది. 3 అయిపోయింది టైం. ఒక పావు గంట అయిపోయింది. అయిపోయిందమ్మా బాబా. చాలా ఫుల్గా ఉంది. కారం రావట్లా. కొబ్బరి వేయడం వల్ల అలా ఉంటుంది. ఇదేంటి ఇంకా తెల్లగా ఉంది? వేడి వేడి అన్నం, వేడి వేడి చేపల కూర. అమ్మో నాకు అందట్లేదు కీర్తి. ఆడ ఉంది. తీసి ఇది కూడా తీసి. వేడి వేడి చికెన్. వస్తాం తీసే చింత. ఎందుకు సరిపోతాయి కదా చింత. వేడి వేడి ఫిష్ కర్రీ, వేడి వేడి చికెన్, వేడి వేడి వైట్ అన్నం. అది ఫిష్ కర్రీ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇంకొక గరిట, ఆ గరిటకి ముక్క ఇదైపోతుంది.
ముందు కొంచెం కొంచెం పెట్టు, తర్వాత మళ్ళీ పెట్టుకో. ఏది గరిటె? ఆ గరిటె, ఆ గరిటె వెళ్ళిపో. కూర్చోండి, అది కూడా ఎదురుకి జరిపి అక్కడ కూర్చోండి మీరు. ఉమ్. 10 నిమిషాలైనా రావాలి. రాజేష్ గారు లాస్ట్ అలాగుంటారు. ఏమో అసలు లేదు, 2 నిమిషాలు ఉంది, 3 నిమిషాలు ఉంది. చేపలు వండారండి, చేపలు చికెను. ఉమ్. మా చిన్న అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చాము, ఉమ్. మా కోళ్ళ వండిందండి, ఉమ్. తింటున్నాము. అన్ని బాగానే ఉన్నాయి కూరలు అయ్యి. మళ్ళీ వేసాను కూడా. చూడరా ఉప్పు సరిపోయింది లేదా వేసరాజు? నాకు తెలీదు. ఆడ ఎలా ఉన్నది నాకు ఆడికి తప్పు ఏమన్నా కీర్తి ఉప్పు చాలేదని ఇసిరి కొట్టిద్దాం పల్లి. ఫిష్ కర్రీ తింటున్నా బ్రో. ఫిష్ కర్రీ అయితే సూపర్ ఉంది. ఉమ్. ఉడికిందా? చేసావా? ఉడికిందా? చూడు పిన్ని, చాలా ఇంకైనా ఇది ఎక్కువ పట్టదు. సరిపోయింది యశ్రాజ్ నీకు? సూపర్ ఉంది. నాకు సరిపోయింది. చాలేదని అడిగితే నీకు. నేనైతే చికెన్ వేసుకున్నా అండి. చికెన్ చాలా బాగుంది. చేపలు తిన్నాను నేను, అందుకనే చికెన్ తెప్పించుకున్నాను సపరేట్ గా. స్పైసీగా ఉంది చికెన్, చాలా బాగుంది. కంగారుగా వండారు, టైం అయిపోయిందని. అయినా సరే టేస్ట్ మట్టి బాగుంది. అలా వండితేనే బాగా వస్తాయి. చేపల కూర మరి వీళ్ళు తింటున్నారు, ఎలా ఉందో నాకు తెలియదు. దాని గురించి కుమారి చెప్పిద్ది. ఓవర్ టు కుమారి. గట్టిగా మాట్లాడు. సూపర్ ఉందండి చేపల కూర అయితే, చాలా బాగా వండింది మా మరదలు. దాంట్లో వంకాయ కూడా వేసిందండి చేపల కూరలో, చాలా బాగుంది. చాలా స్పైసీగా, చాలా టేస్ట్ గా ఉంది, కలర్ఫుల్ గా కూడా ఉందండి. కీర్తి ఎలా ఉంది ఇప్పుడు చెప్పు? జ్వరం వచ్చింది నీకు, తింటలేదు, కాతే బ్రెడ్ బియ్యం అయితే బాగా మంచినీళ్ళు. ఈ బిర్యానీ కూడా బాగుంటాయి. యా వాయిస్ అవుతుంది. మైకి పెట్టరా మీ అమ్మకి? తర్వాత యాడ్ చేయాలి. నేను కొంచెం చికెన్ వేసుకొని ఒక్క ముద్దకి చిన్న ముక్క, అంటే చేపలు అంటే ఇష్టం కదా, మళ్ళీ ఆవిడికి చేపలంటే ప్రాణం. చేపలంటే చాలు. మా ఇంట్లో నేను చేపలు తిన్నాను. ఇలాంటి ఆడపడుచులు వచ్చినప్పుడే చేపలండి. మా ఆవిడ చేపల కూర తినాలనుకున్నప్పుడల్లా ఎవరు వస్తే బాగుండని ఎదురు చూస్తా ఉంటది. ఎవరన్నా వస్తే చేపల కూర వండుతాం కాబట్టి. ఎందుకంటే ఒక్కరి కోసం చేప తెచ్చినా ఆ ఒక్కటే తింటది, ఎవరు తినం. అది వారం రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిద్ది మళ్ళీ. చికెన్ స్పైసీగా ఉంది, బాగుంది. అంటే చారు ఏమీ లేవు కానీ అలాగే చికెన్ బాగుంది అంటే కీర్తి కూడా తినాలనిపించింది. కీర్తి నువ్వు చేపలు తిను. చికెన్ అయితే బాగానే ఉందండి, మంచి మిడతాము. చేపలు కూడా కదా ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా చెప్తున్నాను కదా, చెప్పారు కదా అట్లేంటి వాళ్ళు ఎవరో చెప్పారు. చెప్పాడు కుమారి చెప్పండి, సరిపోయింది కదా. చెప్పు, నువ్వు చెప్పు. దమహద్నా దాంతో నేనేం చెప్పలా.
బాగుంది. ఒక 4 ముక్కలు తీసి ఫ్రై చేశాను. ఆ ఫ్రై అవుతూ ఉన్నాయి పొయ్యి మీద. టైం నేను వెళ్ళేసి మాడిపోయింది. సిమ్లో పెట్టేసి వచ్చా. అయ్యే అయిపోయాయి. ముక్కకు కూడా ఉప్పు అయింది, బాగానే పట్టాను. బాగుంది. కొబ్బరి వేస్తావా? కొబ్బరి వేస్తా. చేపల కూరకి కొబ్బరి వేయాలి, అసలు మసాలాలు వేయకూడదంట. ఎందుకండి అసలు ఇదిగోండి ఇప్పుడే మా ఆవిడ చేసింది వెరైటీ రెసిపీ ఇది. దీని రెసిపీ దీన్ని ఏమంటారో కామెంట్ లో చెప్పండి. మీరేమనుకుంటున్నారో చెప్పండి. చెప్పండి. మేమైతే చేపల ఫ్రై అనుకుంటున్నాం. చేపల ఫ్రై అనుకుంటున్నాం. ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. వెరైటీగా ఉంది. టేస్ట్ ఎలా ఉందో ఒక్కొక్కరు చూద్దాం, చూసి చెప్దాం. నాకెందుకు అంత అవకాశం? అయితే నువ్వే తిను ముందు. ఇదిగో పట్టుకోరా. ఇగో పిన్ని ఒకటి వేసుకో. ఫస్ట్ పైనుంచి వద్దాం. ఇలా పట్టుకో. కాలట్లా ఏమి ఏం కాలట్లా. ఇదిగో కాలుతుందా? ఈడు మరీ చెప్తాడు ఈడు. నేను ఇప్పుడు దాకా అంతసేపు పట్టుకున్నాను. ఒక ముక్క వేసుకో. ఒక ముక్క వేసుకొని తలకేసుకోమని. తలకేసుకోరా. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేయండి. 4:30 అయిపోతుంది. చేద్దాం చేద్దాం. ఏ ముక్క వేసుకోవాలి అర్థం కావట్లేదు. పిన్ని అదే రావట్లేదా? అతుక్కుపోయినాయి. నాన్ స్టిక్ గ్లాస్ ఇలా అంటే అలా వచ్చేస్తాయి అంటారు కదే. అది నాన్ స్టిక్ అంటే అలాంటి మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేయండి. ఫ్రై అయింది వేసుకోరా బాగా. ఫ్రై అయ్యింది అది. కళాయిలో అయ్యి రావాలి, పెనం మీద వేసుకోవాలి. పెనం కనబడక దాంట్లో అయితే సరే వస్తాయి. ఉడికిందా? ఎందుకు అడగదు? అదే పక్కన చేసింది. మాట్లాడుకుంటూ ఆలోచించి పక్కన నేను పక్కనే ఉంది. అన్ని ఆలోచించి మాట్లాడాలి. అనేసా మాట అయిపోయింది అది కాదు. ఇంకేంటి చెప్పే గిట్ల. అంతేగా అంతేగా. మొగుడు పిల్లల మధ్య మా మధ్యలోకి రావచ్చు. అంటే ముడి పిల్లలు కాదా? నిజమా? అవునా? ఎక్కడ ఆగడే అలాంటి ఈ బంపర్ ఆఫర్ మాకెందుకమ్మా? అమ్మాని పొగడాలి. ఎప్పుడైనా నన్ను పొగిడే ఉండదు ఒక్కసారేనా? ఏమని పొగడు? నిజాలు చెప్పమన్నారు అందరూ. ఏమనంటే ఏంజిల్ అని అండం కాదు. పెళ్లి కాకముందు ఏంజల్ లాగా ఉంటారు, పెళ్ళాక అలా ఉండరు ఎవరు. అరే వేసుకోరా తలకే. మళ్ళీ రేపు నుంచి ఎవరు తినరు. ఇంకా నేను రేపు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతే తిన్న ఇంక చేపల కూర. ఏదో రేపు నుంచి నేను ఉపాసం ఉంటున్నాను అన్నట్టుగా చెప్పింది. రేపు నుంచి నేను తిన్ను. ఆఫీస్ లో వాష్రూమ్స్ ఉండవు కదా. కీర్తికే నేను తలకే పోనీ. అదే పుట్టన్నం తినేస్తుంది.
అదేమో వేసుకోలేకపోతుంది. నేను చేప ముక్క తింటున్నా, ముక్క అయినాకప్పుడు ఒక ముక్క వేసుకో. చాలు, ఇదేనా అదేసుకుందండి. వద్దొద్దు, నీకు కొంచెం ఏమవుతుంది? ఏ ఫ్రై ఎలా ఉంది? ఇంకా నువ్వు అక్కడ దాకా వెళ్ళలేదా? ఇంకా సగం దూరం వెళ్ళింది. నువ్వు కీర్తి అది వేసుకో, ఫ్రై ఏం చేసుకో బాగా. ఈ మూలం చూడు ఫ్రై, డీప్ ఫ్రైగా చిన్న ముక్క వేసుకో. అదిలేండి, ఇదే ఈ మూలం చూడు, అదే ఏదానికి మరి అంటే ఫ్రై అయినప్పుడు అదిక్కిపోయిన ఏంటో అర్థం బాగానే వస్తుంది చూడు. అది తినవే, నువ్వు వేసుకుందాం అనుకున్నా నేను సాహసం చేయలేను. నువ్వు వేసుకున్నాక 10 నిమిషాలు చూస్తా బానే ఉంటే అప్పుడు నేను వేసుకున్నా. అప్పుడు దాకా అలా ఉంటావు, బండి పెట్టుకొని. అమ్మ కాలు కూడా పెట్టేసి. ఇప్పుడు ఇంటికి చేపల కూర ఎలా ఉందో చెప్పలేదు. చేపల కూర అచ్చం చేపల కూర లాగే ఉంది, ఎందుకంటే ఎప్పుడు నేను తిన్నా కాబట్టి. చేపల కూర కాదు, పులుసు ఎలా ఉంది చెప్పు. నాకైతే కారం చాలా, కారం అంటే నాకు కొంచెం కారంగానే ఉందిలే. నాకు చాలా. మరి మీకు సరిపోయింది రాజు కారం? వాళ్ళు అలాగే తింటారు కదా. నీకే, వీళ్ళు తక్కువ తింటారు కాబట్టి కారం సరిపోయింది. నాకైతే కారం చాలా. మరి అది సరిపోతాయి కారాలు ఉప్పులు మనం తగ్గించాలి. తగ్గించాలని అనుకుంటానే ఉంటున్నా కానీ నేను తగ్గించలేకపోతున్నా. అది కాదు, నువ్వు అవి వేసుకోలేవు. నువ్వు ఏం తినాలో కూడా నువ్వే చెప్తే ఇప్పటికీ ఇంకా మాకు స్వేచ్ఛ అనేది ఉండదా? మా చేత్తో మేము తినలేము ఇంకా. ఇంకా చాలు చాలు. కరకరలు ఆడుతుంటాయి. పెట్టుకోరు అన్నవా చికెన్ చూడు, ఆపు ముక్కలా అప్పుడాలి ఇవి కరకరలు ఆడతాడికి. చేపలే అప్పుడాలు అవుతాయి. చికెన్ చూడు ఎలా ఉందో టేస్ట్. చికెన్ ఒక ముద్ద వేసుకొని చికెన్ వేసుకో, కొంచెం వేసుకో. మళ్ళీ ఇప్పుడు అడిగింది అనుకో మీ అమ్మ చికెన్ ఎలా ఉందంటే మరి ఏం చెప్తావు? చికెన్ లాగా ఉంది.